ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము ఆదికాండము 3వ అధ్యాయము 1-7 వచనాలు నేను వాక్య భాగాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటున్నాను. అందులో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనాన్ని మనం చదువుకుందాం. స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఈ చదవబడినటువంటి లేఖన భాగము నుంచి దేవుడు నన్ను ప్రేరేపించి కొలదిగా ఒక అంశాన్ని మన ముందుంచి ఆశపడుతూ ఉంటున్నాను. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆరంభంలో ఆశీర్వాదానికి వారసుడిగా ఉన్నాడు మానవుడు. కానీ ఇప్పుడు నేడు లోకంలో అదే మానవుడు వేదనకు, మరణానికి కారకుడైనట్లుగా మనకు చరిత్రలో మనకు ఆధారాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు వేదనకు కారకులైనట్లుగా, మొదటి ఆదాము అవ్వలు వేదనకు కారకులైనట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క కారణాన్ని బట్టి ఆది మానవుని ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క శాపము, ఈ యొక్క వేదనను బట్టి దాని నుంచి తొలగించడానికి, రక్షించడానికి యేసు ప్రభుల వారు మన కొరకు రెండవ ఆదంగా భూలోకానికి వచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాం. అయితే ఈ పరిశుద్ధ లేఖన భాగం నుంచి శిలువ మరణము ఎందుకు అవసరమైనది అనేటటువంటి అంశం ద్వారా మనం దీని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. శిలువ మరణము ఎందుకు అవసరమై ఉన్నది, సర్వమానవాళికి శిలువ మరణము ఎందుకు అవసరమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ముట్టుముట్టిగా ఏదైనా తోటలో ఆరంభమైన చీకటిని తొలగించడానికి శిలువ మరణము అవసరమైనట్లు మనం చూస్తున్నాం. ఇంతకు చదివిన వాక్య భాగం ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ హవ్వ శోధించబడి సాతానుడు సర్పం రూపంలో వచ్చి హవ్వను శోధించినప్పుడు కళ్ళకు చాలా బాగున్నాయని చెప్పి ఆశించి తను మాత్రమే తినకుండా తనతో పాటు తన భర్త కూడా తీసుకొచ్చి ఇచ్చినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అప్పుడు ప్రారంభమైన ఆ చీకటిని తొలగించడానికి యేసు ప్రభువారు తన శ్రేష్టమైన రక్తమును చిందించి మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించిన కాదు, శిలువ పైన ఆ కార్యాన్ని చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. మొదటి ఆదాము చూపినటువంటి అవిధేయతను బట్టి లోకములోనికి పాపము ప్రవేశించింది. మొదటి ఆదాము చూపినటువంటి అవిధేయతను బట్టి లోకములోనికి పాపము ప్రవేశించింది. కాబట్టి ఆ పాపము నుంచి విడుదల కలగజేయడానికి, ఆ చీకటి నుంచి, పాపమైన చీకటి నుంచి విడుదల కలగజేయడానికి మనకు యేసయ్య యొక్క శిలువ మరణము ఎంతో అవసరమైనది, ప్రాముఖ్యమైనది ఒక లేఖ మనం చూస్తున్నాం. రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ఎలాగూ ప్రవేశించెనో అలాగనే మనుషులందరి పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమయ్యను అని మనం చూస్తుంటున్నాం. మనం చేసినటువంటి పాపమును బట్టి అందరికీ మరణము సంప్రాప్తమైనట్లుగా మనము దేవుని యొక్క లేఖన మనం చూస్తున్నాం. అందుకే పాపము వలన మనిషి దేవుని మహిమను కోల్పోతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి, రోమా 3:23 వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉంటున్నారని దేవుని యొక్క లేఖ మనం చూస్తుంటున్నాం. ఆది మానవుడు చేసిన పాపాన్ని బట్టి దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శిక్ష మనం గురించి మనం చూస్తుంటున్నాం. ఆదికాండము 3వ అధ్యాయం 14-19 చూస్తే అక్కడ ప్రకృతి కూడా శాపగ్రస్తమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు శపించినట్లుగా ప్రకృతిని కూడా అక్కడ శపించబడినట్లుగా, నేలను కూడా దేవుడు శపించినట్లుగా, ఆదాము అవ్వలు దేవుడు శపించినట్లుగా లేఖన భాగం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అప్పుడు ఆది మానవుడు చేసినట్టు ఆ పాపాన్ని బట్టి యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆ శిల్వ మరణము పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే మనందరిని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవుడు, కనికర పూర్ణుడు, ప్రేమ గలడు దేవుడు. కాబట్టి
నరులమైనటు మన పాపములో ఉన్నట్టు మనందరి పైన యేసయ్య తన ప్రేమను బట్టి నీ కొరకు, నా కొరకు భూలోకానికొచ్చి తన శ్రేష్టమైన రక్తమును చిందించి, సిలువలో మన కొరకు మరణించినట్లుగా మనం చూసొచ్చున్నాం. మొట్టమొదటిగా శిలువ మరణం మనకెందుకు అవసరమంటే, ఏదైనా తోటలో ఆరంభమైన చీకటిని తొలగించడానికి మనకు శిలువ మరణం ఎంతో అవసరమైనది. మన పాపం నుంచి మనము విడుదల పొందడానికి, మనం చేసిన అతిక్రమ క్రియల నుంచి మనం విడుదల పొందడానికి మనకు శిలువ మరణం ఎంతగానో అవసరమని దేవుని యొక్క లేఖన బలదున్న మనతో జ్ఞాపకం చేసి ఉంటున్నాడు. కాబట్టి నీలో నాలో ఉన్నటువంటి ఆది మానవం ద్వారా వచ్చినటువంటి ఆ చీకటిని, ఆ పాపమును తీసివేసుకొని క్రీస్తు యొక్క బిడ్డలుగా, ఆయన ఇష్టమైన బిడ్డలుగా నేను మన జీవితాన్ని కొనసాగించాలని ఆ దేవాతి దేవుడు ఆశపడుచున్నాడు. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం కొనసాగించడానికి మనం తీర్మానం చేసుకుందాం. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి శిలువ మరణము అవసరమైనది. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. ఒక పరిశుద్ధ రక్తం చిందించబడాలి. వేదముల ప్రకారము ఒక పరిశుద్ధ రక్తము చిందించబడాలి. మచ్చలేని గొర్రెపిల్ల రక్తము చిందించబడాలి. దేవుడు లోకంలో చూసినప్పుడు అందరూ పాపం చేసిన వారుగా ఉన్నారు. ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. కాబట్టి ఆయన దేవుడే పరిశుద్ధుడు కాబట్టి, దేవుడై ఉండి మానవులను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి, వారిని రక్షించడానికి మానవుని రూపాన్ని దాల్చి, యేసు రూపాన్ని దాల్చి మన కొరకు ఈ భూలోకంకొచ్చి తన శ్రేష్టమైన రక్తమును చిందించి నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి గొప్ప ప్రేమామయుడు ఆ యేసయ్య. కాబట్టి రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు కాబట్టి, ఆ శిలువ పైన యేసయ్య తన రక్తాన్ని చిందించాడు. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును అన్న మాట రాయబడింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన రక్తములోనే మనకు పవిత్రత ఉంది. పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ద్వారానే మనకు పాపం నుంచి విడుదల ఉంది కాబట్టి, ఆయన శిలువ మరణము పొందినట్లుగా మనము దేవుని యొక్క లేఖన బలం చూసొచ్చున్నాం. రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ యెడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నిజంగా యేసు ప్రభుల వారు మన పైన ఎంతో దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనందరూ కూడా మారు మనసు పొందాలని ఆయన కోరుచున్నాడు. అందుకే మన కొరకు మళ్ళీ మళ్ళీ ఆయన శిలువలో బలి కావడానికి యేసయ్య ఇష్టపడుతున్నట్లుగా మనము చూసొచ్చున్నాం. దేవుని న్యాయ ప్రకారం అయితే పాపానికి జీతం మరణం. ఎందుకంటే రోమపత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, ఏలనగా పాపం వలన వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు మనకు నిత్య జీవనం అనుగ్రహించినట్లుగా మనము చూసొచ్చున్నాం. కాబట్టి మరణం అనేది తప్పనిసరిగా, ఏలైనగా పాపంలో జీతం మరణము. ఎందుకంటే పాపము చేసినట్టు మరణము తప్పకుండా దేవుని న్యాయ ప్రకారం అయితే మరణం ఉంది. అయితే యేసయ్య ఆ శిక్షను, ఆ మరణాన్ని మనల్ని మరణం నుండి రక్షించడానికి, తప్పించడానికి ఆయన తన మీద వేసుకొని, మనం పొందవలసినటువంటి శిక్షను తన మీద వేసుకొని మన కొరకు ఆయన బలిగా అర్పించడం మనం చూసొచ్చున్నాం. మనిషిని తప్పించాలంటే మరొకరు ఆ శిక్షను అనుభవించాలి ఆ స్థానంలో. అది ఎవరు అనుభవించారంటే యేసయ్య మాత్రమే అనుభవించారు. ఆయన మన యొక్క మనను పాపం నుంచి విడుదల చేయడానికి, ఆ ఏదైనా తోటలో ఆరంభమైన చీకటి నుంచి విడుదల చేయడానికి ఆయన మన కొరకు నేల కొరిగాడు. మన కొరకు నిజంగా ఎంతగానో భయంకరంగా హింసించబడినట్లుగా మనము చూసొచ్చున్నాం. ఒక సాంగ్ గూడా ఉంటుంది పాట. నిన్ను మరచి చెరలోనున్నా నిముషమురర నీకేగి, నిన్ను మరచి చెరలోనున్నా నిముషమురర నీకేగి, పాప మరణ ముళ్ళు విరువా నేల కొరిగితివా మా తండ్రి, పాప మరణ ముళ్ళు విరువా
నేల కొరిగితివా మా తండ్రి, నేల కొరిగితివా మా తండ్రి, మరువలేదు, 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 మరువలేదయ్యా, మరువలేదయ్యా. నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా, మరువలేదయ్యా. ఆ పాపమరణ ముళ్ళు విరడానికి యేసు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు ఆయన నేల కొరిగినట్లుగా తన యొక్క శ్రేష్టమైన రక్తమును చిందించి తన ప్రాణాన్ని బలిగా అర్పించినట్లుగా మనం దేనిక లేఖభావం చూస్తుంటున్నాం. ఎందుకంటే ఈ శిలువ మరణం ఎందుకు అవసరం వచ్చిందంటే నిజంగా రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు కాబట్టి ఆయన తన యొక్క శ్రేష్టమైన రక్తాన్ని చిందించవలసి వచ్చింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని వ్రాయబడింది. మన పూర్వపు దినములలో ధర్మశాస్త్ర ప్రకారంగా అప్పుడు అందరూ ఏం చేసేటటువంటి వారంటే ఎడ్లను మేకలను బలులుగా అర్పించేటువంటి వారు. కానీ యేసు ప్రభువు తన ప్రాణాన్ని పెట్ట ద్వారా తన శ్రేష్టమైన రక్తమును చిందించడం ద్వారా ఆ బల్లని కూడా కొట్టివేయబడినట్లుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి దేని ద్వారా సాధ్యము కాదు. కేవలము క్రీస్తు యొక్క మరణము ద్వారానే అది సాధ్యమైంది. కాబట్టి మనందరి కొరకు శిలువ మరణము ఎంతగానో అవసరమైనదని దేవుని యొక్క లేఖన మనము చూస్తున్నాం. మొదటిగా ఏదైనా తోటలో ప్రారంభమైన చీకటిని తొలగించడానికి శిలువ మరణం అవసరమైనది. రెండవదిగా రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు కాబట్టి శిలువ మరణం అవసరమైనది. యేసు ప్రభువు వారు రక్తాన్ని చిందించినాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవాతి దేవుడు నీకు నాకున్నాడు కాబట్టి నీవు నేను అందరం కూడా ఈ సత్యము తెలుసుకొని నా కొరకు యేసే మరణించాడు. పాపినైనా నన్ను ఆ చీకటి నుంచి విడుదల కలగచేయడానికి యేసు నా కొరకు మరణించాడు కాబట్టి నేను పొందుకున్నటువంటి ఆ యొక్క మేలును బట్టి పొందుకున్నటువంటి ఆ యొక్క వెలుగును బట్టి నేను కృతజ్ఞత కలిగి జీవించాలని తీర్మానం చేసుకొని ఆయన బిడ్డగా మనకు జీవితం కొనసాగించుదాం. చివరిగా మూడవదిగా శిలువ మరణం ఎందుకు అవసరమైనది అంటే మూడవదిగా సిలువే పరలోకపు సమాధానంగా ఉన్నది. శిలువ మరణమే పరలోకపు సమాధానంగా ఉన్నది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనిషికి దేవునితో సమాధానము చేకూర్చడానికి శిలువ ఒక వంతెనగా మారింది. ఈ పాపము ద్వారా దేవునితో సమాధానం లేకుండా అయిపోయినాడు మానవుడు. ఈ పాపము ద్వారా ఈ పాపం అనేది దేవునికి మనకు మధ్యన ఒక అడ్డుగోడగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సిలువే మన కొరకు ఒక వంతెనగా మారినట్లుగా మనం దేవుని యొక్క లేఖన భావన చూస్తుంటున్నాం. ఇక్కడ ధర్మశాస్త్రము గలతీ 3:13 వచనంలో ధర్మశాస్త్రం మనిషిని దోషిగా నిలబెడితే యేసయ్య ఆ దోషాన్ని తనపైన వేసుకుని శిలువ మరణం పొందినట్లుగా ఈ లేఖన భాగం మనకు అర్థమవుతూ ఉంటుంది. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించనని ఈ లేఖన భాగంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి శాపము నుంచి మనల్ని విడిపించడానికి యేసయ్య శిలువ పైన మన కొరకు తన ప్రాణాన్నే బలిగా అర్పించినట్లుగా మనము చూస్తుంటున్నాం. దేవుని ఉగ్రతను శాంతింపజేసి దేవునితో మనలను సమాధానపరచడానికి శిలువ మరణము అవసరమైనది. శిలువే మనకు సమాధానాన్ని కలుగచేస్తుంది. శిలువ మరణమే మనకు సమాధానాన్ని కలుగచేస్తుంది. దేవుని ఉగ్రతను శాంతింపచేసి దేవునితో మనను సమాధానపరచడానికి శిలువ మరణం మనకు ఎంతో అవసరమైనది. ఇది మనం చాలా మర్చిపోతుంటాం చాలా సార్లు. నిజంగా దేవుడు మన పైన ఎంతో కోపంతో ఉన్నప్పుడు, మనం శిక్షించడానికి ఉన్నప్పుడు యేసయ్య తన తండ్రిని బతిమలాడుకుంటున్న ఒక్క సంవత్సరం గడివివయ్యా. ఒక్క సంవత్సరం టైమి నేను నీళ్లు పోస్తా, నేను ఇంజెక్షన్ ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా. నాకు సహాయం చేయని తన తండ్రిని వేడుకుంటున్నట్లుగా మన కొరకు బ్రతిమలాడుకుంటూ మనం చూసొచ్చున్నాం. చివరికి తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూసొచ్చున్నాం. కాబట్టి
శిలువ మరణము మనకు దేవునితో సమాధానము చేకూర్చడానికి శిలువ మరణము అవసరమైన దేనికో లేఖ మనం చూస్తుంటున్నాం. ఆదికాండం 3వ అధ్యాయము 17 వచ్చిన ఒక మాట ఏంటంటే, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అని మనం చూస్తున్నాం. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ముందుగానే యేసయ్య చెప్పాడు, దేవుడు చెప్పాడు, నువ్వు ఆ ఫలం తింటే, మధ్యలో ఉన్న పండు తింటే నువ్వు నిశ్చయంగా చచ్చెదవు అని క్లియర్ గా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేసిన తర్వాత ఈ ఆదాము అవ్వను దేవుడు సృష్టించిన తర్వాత అవ్వ ఏం చేసిందంటే ఆ పండు తిని, ఆమె తినడమే కాకుండా తన భర్తకు ఆదాము కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఆయన ఆమెను హెచ్చరించినుంటే, ఆమెను గద్దించినుంటే, ఒకవేళ పండు ఇచ్చేదో లేదో కానీ ఆయన ఏం చేసిండంటే ఆమె తిన్నది అని చెప్పి ఈయన కూడా ఆ పండు తిన్నలుగా దేవుడు చెప్పినటువంటి ఒక విషయాన్ని, అనగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఆయన మరచి ఆజ్ఞను పట్టించుకోకుండా ఏం చేశాడంటే ఆ పండు తిన్నట్లుగా మనము దేవుని యొక్క లేఖ మనం చూస్తున్నాం. కాబట్టి ఆ పండు తిన్నందుకు ఏమైపోయిందంటే నేల శపించబడింది, అదేవిధంగా హవ్వ శపించబడింది, ఆదాము కూడా శపించబడింది. సాతానుడు సర్పము రూపంలో ఉన్నటువంటి సాతానుడు కూడా శపించబడడం మనం చూస్తుంటున్నాం. అందుకే మనిషికి సర్పానికి ఎప్పుడు కూడా వైరం ఉంటుంది. మనల్ని సర్పము కాళ్ళ మీద మనం కాటేస్తే మనం దాని తల మీద కొడతాం. దేవుని యొక్క లేఖనం అదే రాదు, నేను తల మీద కొట్టిన దానిని కాళ్ళ మీద, మెడ మీద కొట్టుదు అని క్లియర్ గా దేవుని యొక్క లేఖన భాగంలో ఆదికాండంలో 3వ అధ్యాయంలో రాయబడిన 14-15 క్లియర్ గా దేవుడు శిక్షించిన విధానంగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇవన్నిటి నుంచి రక్షించడానికి శిలువ మరణము మనకు చాలా ప్రాముఖ్యమైనది. శిలువ మరణము మనకు అవసరమై ఉన్నదని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి యేసు ప్రభుల వారు ఈ శిలువ మరణం ఎందుకు పొందవలసి వచ్చిందో, మనకు ఎందుకు అవసరమై ఇచ్చిందో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏదైనా తోటలో ఆరంభమైన చీకటిని తొలగించడానికి మనకు శిలువ మరణం అవసరమైనది. రెండోదిగా రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు కాబట్టి క్రీస్తు రక్తము చిందించవలసి వచ్చింది. నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము కాబట్టి క్రీస్తు రక్తమును చిందించి నీ కొరకు నా కొరకు శిలువ పైన తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మూడోదిగా సిలువే పరలోకపు సమాధానము. దేవునికి మనకు సమాధానము చేకూర్చింది యేసయ్య యొక్క శిలువ మరణం. కాబట్టి నీ కోసం నా కోసం శాపమై మనలను ఏం చేసినంటే విడుదల చేశాడు పాపం నుంచి. తన శ్రేష్టమైన రక్తాన్ని చెందించి నేను పొందవలసినటువంటి ఆ శిక్షను తన మీద వేసుకొని తన శ్రేష్టమైన రక్తమును చెందించి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి ప్రేమ గల దేవుడు ఆ యేసయ్య. కాబట్టి నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను శిలువ మరణము ఎందుకు అవసరమైనదో మనం నేర్చుకున్నాం. ఆయన రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కాబట్టి ఆయన రక్తము చిందించాడు. కాబట్టి మన రక్షణకు కారకుడైనటువంటి ఆ దేవాతి దేవుని మన హృదయంలో చేర్చుకొని హృదయపూర్తిగా సంపూర్ణంగా ఆ దేవుని మనము ఆరాధిస్తూ మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన నరక వేదన అనుభవించి తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి మనమందరం కూడా కృతజ్ఞత కలిగి దేవుని బిడ్డలుగా ఆయన ఇష్టానుసారంగా ఆయన ఏ విధంగా మనము జీవించాలని ఆశపడుతూ ఉంటున్నాడో అదే విధంగా మనము జీవించాలని జ్ఞాపకం చేయించు ఉంటున్నాడు. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచిన తర్వాత నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యంలో ఒక మంచి వజ్ర వైడూరంతో మేలి బంగారంతో అలంకరించబడినటువంటి ఒక గృహాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరచడానికి వెళ్ళి ఉంటున్నాడు. నా దగ్గర అనేక నివాసములు కలవు, మరలా వస్తానన్నాడు, తీసుకొని వెళ్తాడు, అందులో మనల్ని ఉంచుతానని చెప్పాడు. కాబట్టి ఆయన రాకడ పర్యంతము నీ కొరకు నా కొరకు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యంలో ఒక మంచి గృహాన్ని సిద్ధపరచడానికి ఆరోహణమై వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి ఆయన మరలా వస్తానని చెప్పాడు. కాబట్టి మనం అందరం కూడా మన జీవితంలో సిద్ధపరచుకొని
ఆయన నీ కొరకు, నా కొరకు పరలోక రాజ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క గృహంలో చేరడానికి ఈ భూలోకంలో బ్రతుకున్నప్పుడే మనము అర్హతను సంపాదించుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి శిలువ మరణము నీ కొరకు, నా కొరకు యేసయ్య పొందాడు కాబట్టి ఆయన కృతజ్ఞత కలిగి బ్రతికినంత కాలము ఆయన బిడ్డలుగా, ఆయనను మనం మెచ్చుకునే బిడ్డలుగా, మనను బట్టి ఆయన సంతోషపడే విధంగా మన జీవితం మనం కొనసాగించాలి. ఈ 3 విషయాలు కూడా మన హృదయంలో భద్రపరుచుకొని, దేవునికి మహిమకరంగా, ఆయన ఇష్టానుసారంగా మనకి జీవితాన్ని మనం కొనసాగించుదాం. ఈ యొక్క వాక్యమును దేవుడు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.